దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా ఇడుపులపైలో ఉన్న వైఎస్ఆర్ ఘాట్ వద్ద ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి భర్త బ్రదర్ అనిల్ కుమార్, కుమారుడు వైఎస్ రాజారెడ్డి, కోడలు ప్రియా, కూతురు అంజలి రెడ్డి వైఎస్ విజయమ్మతో కలిసి ఘనంగా నివాళులర్పించారు. వైఎస్ఆర్ సమాధిపై పూలమాలలు వేసి అనంతరం నమస్కరించుకున్నారు. క్రైస్తవ పద్ధతిలో ప్రార్థన చేసి కొద్దిసేపు మౌనం పాటించారు. అనంతరం ఘాటు ప్రాంగణంలోని వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కరించుకున్నారు. వైఎస్ఆర్ ఒక డైనమిక్ లీడర్ అని చెప్పారు. లీడర్ అంటే ఎలా ఉండాలని ఆదర్శంగా నిరూపించిన నాయకుడు వైఎస్ఆర్ అని చెప్పారు. గొప్ప పరిపాలన అందించారన్నారు. కాబట్టి ఆయన మరణానంతరం ఆయన వెనకాల 700 మంది చనిపోయారు అంటే ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదన్నారు. తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ వైఎస్ఆర్ 75వ జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఆమెతో పాటుగా నివాళులర్పించిన వారిలో కాంగ్రెస్ పార్టీ ఏపీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి, పులివెందుల ఇన్ఛార్జ్ ధృవకుమార్ రెడ్డి, ఇతర ముఖ్య కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఓకే మేడం. రెడీనా? ఈరోజు రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి. జూలై 8, 1949లో పుట్టాడు రాజశేఖర రెడ్డి గారు. A fighter, a visionary, the leader, the courageous, the compassionate, who laughed often and loved much. లీడర్ అంటే ఇలా ఉండాలి అని ఆదర్శంగా నిలిచి చూపించిన నాయకుడు. అంత గొప్ప నాయకుడు, అంత గొప్ప పరిపాలన అందించాడు కాబట్టే ఆయన చావు వార్తను తట్టుకోలేక, ఆ నిజాన్ని జీర్ణించుకోలేక ఆయన వెనకాలే దాదాపు 700 మంది చనిపోయారు అంటే ఇంకా ఆయన గురించి వేరే చెప్పనవసరం లేదు. ఈరోజు రాజశేఖర రెడ్డి గారి జయంతి జరుపుకుంటున్న రాజశేఖర రెడ్డి గారి అభిమానులందరికీ, తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. జోహార్ వైఎస్ఆర్! జోహార్ వైఎస్ఆర్! జోహార్ వైఎస్ఆర్!